ఈ కార్యక్రమ కథానాయకులు వర్ధమాన రచయిత గౌరవనీయులు శ్రీ గన్నజ ప్రసాద్ గారు, వేదిక ముందున్నటువంటి ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రసాద్ సార్ గారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తన రెండవ రచన గాయమరిగిని సముద్రం వెదజల్లినటువంటి పరిమళపు సువాసన నుంచి మనమంతా ఇంకా బయటపడ ముందుకే సమాజంలో నివృత్తమైనటువంటి నిర్లిప్తతని, నిర్లక్ష్యాన్ని తట్టిలేపి సమాజ శ్రేయస్సుకై, బంగారు భవితవ్యానికై, దేశ సుస్థిరాభివృద్ధికై చిరులుగా మారినటువంటి అక్షరాలని చైతన్య శిల్పాలుగా మార్చడానికి మరింత నవ్యతతో, విలక్షణమైన శైలితో, సరళమైన పదాల అల్లికలతో, సంక్షిప్తమైనటువంటి భావ ప్రకటనలతో శిలాక్షరం అనే తన 3వ కవితా సంచికతో ముచ్చటగా 3వసారి మన ముందుకు వస్తున్నటువంటి ప్రసాద్ సార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. శిలాక్షరం అనే పుస్తకం 128 పేజీలతో 76 వచన కవితలతో రూపుదిద్దుకుంటున్నటువంటి ఈ పుస్తకంలోని ప్రతి కవిత చదివితే ఫలాలు అవుతాయి, ఆచరిస్తే అస్త్రాలు అవుతాయి, సమాజం మేల్కొల్పుకు సంబంధించినటువంటి శస్త్రాలు అవుతాయి. ఈ రోజు మన దేశంలో చాపకింద నీరులా ప్రయాణిస్తున్న దేశాన్ని అభివృద్ధిని ప్రశ్నిస్తున్నటువంటి ఎన్నో సమస్యలు, ముఖ్యంగా పేదరికం, అవినీతి, మాదక ద్రవ్యాలు, మూఢనమ్మకాలు, మద్యపానం, వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం, అదేవిధంగా చెడుకు ఉపయోగించుకుంటున్నటువంటి టెక్నాలజీ, అంతరించిపోతున్నటువంటి నైతిక విలువలు, మానవతా విలువలు, ఇవన్నీ కూడా ఈరోజు మన దేశంలో వేళ్ళూనుకొని మన దేశాభివృద్ధిని పరీక్షిస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటినీ పారద్రోలాల్సిన అవసరం దేశ పౌరులుగా ప్రజలందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. ఈ సమస్యలు ఇలాగే కొనసాగుతూ పోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది, ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటి పట్ల మనందరికీ, ముఖ్యంగా రేపటి పౌరులైనటువంటి బాలలకి సరైన అవగాహన కల్పించడానికి ఈ శిలాక్షరంలోని ఈ కవితలు సరైన అవగాహన కల్పిస్తాయి. అంతేకాదు జీవన సత్యాలని, జీవిత అనుభవాలని, జీవిత పరమార్థాలని, శ్రమిక జీవన సౌందర్యాన్ని, శ్రమ యొక్క ప్రాముఖ్యతని, అభివృద్ధికి పట్టగుమ్మలైనటువంటి పనుల యొక్క ప్రాముఖ్యతని, ముఖ్యంగా అనేక రకాల అంశాలని ఈ పుస్తకంలో ఉన్నటువంటి కవితలు మనకు తెలియజేస్తాయి. అదేవిధంగా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతని నలువైపులా, తెలుగు భాష యొక్క కీర్తిని నలుమూలలా చాటడానికి ఈ పుస్తకంలో ఉన్నటువంటి కవితలు ఉపయోగపడతాయి. ఈ శీర్షిక అయినటువంటి పుస్తకం యొక్క శీర్షిక అయినటువంటి శిలాక్షరం అనే కవితలో ఉన్నటువంటి వాక్యాలు అన్ని రకాల ప్రజలకి, అన్ని హోదాలలో ఉన్న వారికి సమాజం యొక్క మార్పు పట్ల మనమంతా చిత్తశుద్ధి కలిగి ఉండాలని సూటిగా ప్రశ్నలు సంధిస్తాయి. యాజ్ ఎ సైన్స్ టీచర్గా ప్రముఖమైనటువంటి ఈ తెలుగు భాషాభిమానుల మధ్య ఇటువంటి ఒక సైన్స్ టీచర్కి ఇలాంటి అవకాశం రావడం అనేది నిజంగా ఫీలింగ్ సో ఫార్చునేట్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రసాద్ సార్. ముఖ్యంగా ఈ పుస్తకంలో చెట్లు కాలుతున్నవి అనే ఒక కవితలో బర్డ్స్ మీటింగ్ ఆన్ బర్నింగ్ ట్రీస్, మీటింగ్ అనేది రేపు జరగబోయేటటువంటి మంచి సమాజ మార్పుకి బేస్, ఒక మీటింగ్ అనేది, ఒక సమావేశం అనేది. ఆ సమావేశం ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. కానీ బర్డ్స్ మీటింగ్ వాటి యొక్క భవిష్యత్తు కోసం అవి పెట్టుకునే సమావేశం బర్నింగ్ ట్రీస్ మీద జరుగుతుంది. కాలిపోతున్నటువంటి చెట్ల మీద పక్షులు వాటి యొక్క భవితవ్యం కోసం సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. అదేవిధంగా అవి మానవ జాతిని సూటిగా, సున్నితంగా ప్రశ్నిస్తున్నాయి. ఏమని అంటే, ఈరోజు మేము, రేపు మీ పరిస్థితి ఏంటి అని. అంటే ఈ కవిత మనకి జీవ వైవిధ్యం పట్ల ఒక ప్రాముఖ్యతని తెలియజేస్తుంది. అదేవిధంగా బడి పిలుస్తోంది అనే కవితలో చాలా సమయం తర్వాత ఒక పసిపాపకి తల్లి పాలివ్వడానికి ఎంత ఆరాటపడుతుందో, వేసవి సెలవుల తర్వాత విద్యార్థులకు సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడడానికి, ఒక బడి హక్కును చేసుకోవడానికి బడి ఎలా కార్యోన్ముఖంగా ఉంది అనేది బడి పిలుస్తోంది అనే కవితలో కనిపిస్తుంది. ఈ కవితలో విద్యార్థులకి, బడికి, వారి భవితవ్యానికి, వారి భవిష్యత్తుకి ఉన్నటువంటి సంబంధం తెలియజేస్తుంది. అదేవిధంగా నేల నందిని అనే కవితలో వానచునికి, మట్టికి, జీవరాష్ట్ర ఉనికికి ఉన్న సంబంధం తెలియజేస్తుంది. అదేవిధంగా నెత్తులు కూడా మన కవితలో
కవి యొక్క హృదయం చాలా హృదయంగా కనిపిస్తుంది. ఒక రోజు కూలి ఒక రోడ్డు ముందు కాలు చాచుకొని ఆ రోటిలో నెత్తులు ముద్దలు రుబ్బుతున్నాడు అని. అంటే రేపు ఒక ముద్ద మన నోట్లోకి వెళ్ళడానికి ఈ రోజు చెమట చిందించాలి, రక్తం చిందించాలి అని ఒక కవిత ద్వారా శ్రమ యొక్క సౌందర్యాన్ని కవి చాలా హృదయంగా తెలియజేస్తారు. అంతేకాదు సైకత శిల్పం అనే ఒక కవితలో ఈ రోజు రోజుకి అంతరించిపోతున్నటువంటి మానవతా విలువలు, నైతిక విలువలు, అనేక అమానుష ఆకృత్యాల పట్ల కవి కన్నెర్ర చేస్తూ కలం కథన రంగంలో కదులుతూ కలం ముళ్ళులా మారి రేపటి మంచి మార్పుకి శ్రీకారం చుట్టాలనేటటువంటి ఒక ఆవేశం కూడా మనకి ఈ కవితలో కనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నవరసాల సమృద్ధమైనటువంటి ఈ కవిత ఈరోజు మనకి ఎన్నో రకాల అంశాల పట్ల అనేక రకాలుగా అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా ఈ కవితలో దయ్యాల కార్ఖానా అనే ఒక కవిత మనం నేర్చుకునే విజ్ఞానం నలుగురికి పంచాలని, నేర్చుకునే జ్ఞానాన్ని అనవసరంగా వేస్ట్ కానివ్వకుండా ఉండాలని ఈ కవిత మనకు చెప్తుంది. అంటే ఇతరులకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకోకూడదని, తుప్పు పట్టిన ఇరుసు అంటే పని చేయనటువంటి మనసు, పనికిరానటువంటి ఇరుసు తుప్పు పడుతుందని, అదేవిధంగా మన విజ్ఞానాన్ని కూడా తుప్పు పట్టలేకుండా నలుగురికి పంచాలని తెలియజేస్తుంది. ఇంకా చివరి కవితలో నవ్విన నాపచేయుల అనే కవిత ద్వారా ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత ఒక తీరని దాహం అని శ్రీశ్రీ గారు అన్నట్టుగా కవితల మీద కవితలు, పుస్తకాలు ప్రచురిస్తూ ఈ చివరి కవితలో విశ్వపాలన నిధికై కవితాశ్రమంపై వస్తూనే ఉంటా అని చెప్పడం అనేది కవి యొక్క దాహానికి, గలం నుంచి ఇంకా ఎన్నో